హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నాము. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో. ఛత్తీస్గఢ్లో జగదల్పూర్ వస్తే కనుక ముఖ్యంగా 4 చూసేటివి ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే చిత్రకూట్ వాటర్ ఫాల్, వైడెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా, 300 మీటర్ల పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెండవది కుటుంసర్ కేవ్స్ అని కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇండియాలో, అది రెండవది. మూడవది తీరత్గర్ వాటర్ ఫాల్, చిత్రధార వాటర్ ఫాల్. మొత్తం 4 ఉన్నాయి చూసేటి. అంటే ఇందులో 3 వాటర్ ఫాల్స్, 1 కేవ్స్. అయితే ఈరోజు నా ప్లాన్ ఏంటంటే చిత్రధార వాటర్ ఫాల్, చిత్రకూట్ వాటర్ ఫాల్ చూద్దామని బయలుదేరాను జగదల్పూర్ నుంచి. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నిన్న జగదల్పూర్ రీచ్ అయ్యాను. జగదల్పూర్లో మనకు అకామిడేషన్ ఆప్షన్స్ చాలా దొరుకుతాయి. నేనున్న హోటల్ ఏంటంటే 900 రూపాయలు పర్ నైట్, 1 డే కోసం. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి జనరల్గా రేట్స్ తక్కువ ఉంటాయి. ఫుడ్ ఆప్షన్స్ కూడా బయట మనకు అవైలబుల్ ఉంటాయి, చాలా వరకు ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి మీరు జగదల్పూర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి పశ్చిమ సైడ్ ఒక 40 కిలోమీటర్లు వెళ్తే మనకు చిత్రకూట్ వాటర్ ఫాల్ వస్తుంది. ఈ 40 కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఒక 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి చిత్రధార వాటర్ ఫాల్ ఉంటుంది జగదల్పూర్ నుంచి. అంటే మనం ఒకరోజు చిత్రధార వాటర్ ఫాల్, చిత్రకూట్ వాటర్ ఫాల్ 2 ఈజీగా కవర్ చేయొచ్చు. ఇంకేంటంటే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఈ సైడు, కాకపోతే అన్ని కవర్ చేయడం మనకు టైం సరిపోదు కాబట్టి ఈ 2 అయితే టాప్ 2. ఇక్కడికి మీరు రావాలంటే కనుక ఫస్ట్ మీరు జగదల్పూర్ రావాల్సి వస్తుంది. తెలంగాణ నుంచి బస్సులు ఉన్నాయని తెలిసింది, మరే మనం చెక్ చేయాలి ఎగ్జాక్ట్గా. నేనైతే బైక్ మీద వచ్చాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. జగదల్పూర్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది. కాకపోతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఓన్ వెహికల్లో వస్తే కనుక చూడవచ్చు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ కానీ, తర్వాత ఈ కుటుంసర్ కేవ్ కానీ, ఈ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ కానీ, ఇవన్నీ ఏంటంటే కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి ఓన్ వెహికల్ ఉంటే చాలా బెటర్. రోడ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, సీనిక్ బ్యూటీ, మధ్య ఫారెస్ట్లు చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు ఓన్ వెహికల్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే మనం చిత్రధార వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాము. ఫస్ట్ పార్కింగ్ దగ్గర మనకు ఒక 30 రూపాయలు తీసుకుంటారు. సో మనం వెనక సైడు పార్క్ చేశాను బైక్, 30 రూపాయలు టికెట్ తీసుకున్నారు. కొంచెం ముందే వాటర్ ఫాల్. నడవడం అయితే ఏం లేదు. జనరల్గా ఏంటంటే వాటర్ ఫాల్స్కి అక్కడక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్ నడవాల్సి వస్తాయి, కొన్నిసార్లు ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. చిత్రకూట్ వాటర్ ఫాల్కి అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది మనం చిత్రధార వాటర్ ఫాల్. దీనికి కూడా వాకింగ్ అయితే ఏం లేదు, మనకు వెనక సైడ్ సౌండ్ వినిపిస్తుంది. అంటే పార్కింగ్ నుంచి ఒక 100 మీటర్ కూడా లేదు. సో వెళ్ళి అయితే మనం చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలంట. మనకు వెనక సైడ్ వాటర్ అయితే కనిపిస్తున్నవి. సో ఈ వాటర్ అయితే కాదంట, అంటే ఇవి చిన్న వాటర్, మనం ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళాలి. ఈ రూట్ ముందు కొంచెం వాటర్ లాగా ఉన్నాయి, ఇందులోకి దాటుకుంటూ వెళ్ళాలని అని చెప్పారు. సో ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంది వాటర్ ఫాల్. మనకు వెనక సైడ్ అయితే కొన్ని బండలు అయితే ఉన్నాయి. సో ఈ బండల మీ నుంచి ఇలా దాటాలనుకుంటా, వెళ్తే కనుక వస్తుంది. చిత్రకూట్ వాటర్ ఫాల్ అయితే ఇంత డిఫికల్ట్ ఉండదు. ఇది కొంచెం డిఫికల్ట్, అంటే కొంచెం నడవాలి. చిత్రకూట్ వాటర్ ఫాల్ అయితే మనకు డైరెక్ట్గా కనిపిస్తాయి పార్కింగ్ దగ్గర నుంచి. ఈ చిత్రధార వాటర్ ఫాల్ ఏంటంటే ఒక దగ్గర నుంచి వాటర్ వస్తాయి అంట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక బండ కింద నుంచి మట్టి నుంచి వాటర్ వస్తాయి. ఎవరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. చాలామంది వచ్చి పరిశోధన చేశారు అని చెప్తున్నారు. ఇంద్రావతి నది ఉంటుంది కదా, ఇంద్రావతి నది యాక్చువల్గా చిత్రకూట్ వాటర్ ఫాల్ ఇంద్రావతి నది పైనే ఉంటుంది. యాక్చువల్గా ఇంద్రావతి నది ఒక వన్ ఆఫ్ ద వాటర్ పాయ ఇట్లా వచ్చి చిత్రధార వాటర్ ఫాల్గా తయారైందంట. ఈ చిత్రధార వాటర్ ఫాల్ ఏంటంటే ఆల్ ఇయర్ అరౌండ్ ఉండదు, అంటే సంవత్సరం పొడుగునా ఉండదు, ఓన్లీ వర్షాకాలం మాత్రమే ఉంటుంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత కొంచెం చలికాలం ఉంటుంది కదా, ఆ టైం వరకు అయితే ఉంటుంది. ఎండాకాలం వస్తే నీళ్ళు ఏమి ఉండేవి అంటే ఇందులో. అంటే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకు వాటర్ ఫాల్ పైనుంచి పోస్తుంది కదా, ఆ స్పాట్ చూడాలి. ఇంతకుముందు మనం చూసిన స్పాట్ ఏంటంటే పైనుంచి పడుతున్నాయి, మనం పైన ఉన్నాం, వాటర్ అయితే బాగా కనిపిస్తలేవు. దానికి అపోజిట్ వెళ్తే మనకు వాటర్ పడేది చూడొచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే వ్యూ కనిపించాలంటే వేరే రూట్ వెళ్ళాలంట. సో ఇక్కడ ఒక అమ్మాయి పనిచేస్తుంది, సో తను తీసుకెళ్తుంది. వావ్, వ్యూ అయితే కనిపించింది.
అంటే ఈ వ్యూ మనకు వీళ్ళు లోకల్గా పనిచేస్తుంది కాబట్టి మీకు బాగా తెలుసు కాబట్టి తీసుకొచ్చింది ఫాస్ట్గా, మనకైతే తెలియదు కదా. సో వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్గా ఉంది. ఎవరైతే లేరు, వాటర్ మరీ బాగా ఏం పడట్లేదు. ఇప్పుడే మనమైతే చిత్రధార వాటర్ ఫాల్ అయితే చూసాము. చాలా బాగుంది, చాలా చెమట పెడుతుంది యాక్చువల్గా, వర్షం కదా, రెయిన్ కోట్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్ వెళ్దాం. సో ఈ చిత్రధార వాటర్ ఫాల్ ఏంటంటే ఒక పిక్నిక్ స్పాట్ కూడా. సో మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వంట వండుకోవచ్చు. ఇక్కడ కూడా ఇలాంటి అయితే మనకు ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి అక్కడ కనిపిస్తుంది. కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి మనకు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది.